హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అయ్యో ఫ్రెండ్స్ చెప్పాలంటే అంటే దీనికి రిలేటెడ్ వీడియో నిన్న సాయంత్రం అయితే అప్లోడ్ చేసాం కదా. మళ్ళీ అదైతే ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు పార్ట్ 2 అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాము. ఇన్ని పాటలు బాహుబలి 1 బాహుబలి 2 ఎందుకు తీయాల్సి వస్తుందనంటే ఇంకా అంటే కంటిన్యూ వీడియో లెంత్ ఎక్కువైపోయింది, అదే అందుకని అయితే మళ్ళీ కంటిన్యూ అయితే తీస్తున్నాము. అంటే కూర వండకుండానే వీడియో ఆఫ్ చేశారా అనేసి కొంతమంది అడగొచ్చు. ఇంతకు ముందు కూడా పెట్టారు కామెంట్, అందుకని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ఎట్లా అంటే కూరగాయలు కోసే వరకే వీడియో తీశారు, వండే వీడియో వద్దా అన్నారు. అప్పుడు ఓ అమ్మా కట్ చేసింది పో కథం. నేనంటే మమ్మీకి వెళ్తానే ఏంది అంటే ఏం అనట్లేదానా, నీకెళ్ళి గమనిస్తాను చూసిన నేనంటా అంటే అల్లమును పసుపు అయితే వేసుకున్నా. అవి చెప్పు. కంటిన్యూ ఉంటేనే మంచిగా ఉంటుంది వీడియో కదా, అందుకని ఎటు కాకుండా ఏం చేస్తే అది మంచిగా అనిపించదు. లాస్ట్ లైట్ బంద్ అయిపోతుంది ఆటోమేటిక్. అమ్మో కొత్తిమీర తీసి తుంచవా, గిన్నెలో తుంచి వాటర్. ఎందుకు నువ్వు ఇప్పుడు ఆ కవర్ ఎందుకు కట్ చేసినావు చెప్పు, దేనికన్నా పనికి రాకపోయిందా? ఓ గంటగా వస్తుందా? వంకాయలు అయితే నిన్న కోసి ఇవ్వాలి వండుతాను ఫ్రెండ్స్ కూర. మన బిర్యానీ కాలేదా నిన్న? చెప్పు. కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్, మీరు షేర్ చేస్తానే మా వీడియోస్ కొంచెం బయటికి వెళ్తూ ఉంటాయి. షేర్ కాదురా, షేర్ కాదు, లైక్ ఒకటి చేస్తే చాలు. లైక్ ఒకటి చేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూస్తే చాలు. చాలా మంది అయితే ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తున్నారు, అది అర్థమవుతుంది మాకు, ఎందుకంటే వాళ్ళు చేసే కామెంట్ని బట్టి. కొంతమంది అయితే ఇంకా డైరెక్ట్ జవ్వున గురించి చివరిన పెడతారు తీసుకొని. వీళ్ళు ఎక్కడి వరకు తీశారు వీడియోనా? అసలు ఏంది మ్యాటర్, లాస్ట్కి ఏమున్నది ఫస్ట్ కొంచెం చూస్తారు, తీసుకుపోయి లాస్ట్ పెట్టి లాస్ట్ చూసి ఇంకా అయిపోతుంది ఇక వీడియో మొత్తం చూసినట్టే అనిపిస్తుంది ఇక. అంటే కొంతమందికి థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంది మా ఫ్యామిలీని చూసి చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మీరు కూడా కలిసిపోయి ఇంకొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ కావాలని అయితే కోరుకుంటాను, ఆశపడతాను. ఏందంట చపాతీలు తిన్నదిగా. నువ్వు అయితే ఆ కాకరకాయలు అయితే పండు పండిన తర్వాతనే పడే. కాకరకాయలు కాదు, కొత్తిమీర. ఇది కొత్తిమీర దుంచవా అంటే చూడు ఇక్కడ పెట్టిపోయింది. ఎప్పుడమ్మా ఎగ్జామ్స్ అయిపోయింది, రేపు అయిపోతున్నాయి ఇక. ఏంది మీ ఎగ్జామ్స్? ఇప్పుడు కాదు ఎప్పుడు అంటే ఏంది హాలిడేస్కు ముందు ఎప్పుడు స్టార్ట్ అయినాయి. ఫీజులు వసూలు చేయడం కొరకు ఏదో అట్లా వాళ్ళు స్కెచ్ గీస్తారు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అందరూ అంతేగా బిడ్డ, కొద్ది గొప్ప ఫీజులు వచ్చేటివి ఉంటే వసూలు చేస్తారు అన్నట్టు. పండగ మూమెంట్లను, హాలిడేస్ మూమెంట్లను, యూనిట్ 1 అని యూనిట్ 2 అని. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎవరైనా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఫీల్ అవ్వకండి, ఎందుకనంటే మేము అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి. మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాం కదా, వైఫై ఆపరేటర్ అనేసరికి పాపం వాళ్ళు ఫీల్ అయ్యారంట. ఏమనుకోకండి, అంటే ఇంకా అది ఊత పదం కదా, విలేజ్లలో ఎట్లుంటుంది వాడు వీడు అని అంటూ ఉంటారు కదా, అట్లా నాకు వచ్చేసింది అనమాట. ఏమనుకోకండి, వాళ్ళ ఆయన కూడా కేబుల్ ఆపరేటర్ అంట. ఆయనకు చెప్పిన ఫ్రెండ్స్ ఏమనంటే కొంచెం అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి మనం కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. ఇప్పుడు మనల్ని కూడా ఎవరు అట్లా అంటే మంచిగా అనిపించదు కదా అనేసి కామెంట్ కూడా ఎట్లా పెట్టింది తెలుసా, అంటే వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అంటే మా ఆయనను కూడా బయట ఇట్లా అనుకుంటున్నారు కావచ్చు అని ఇట్లా ఒక సింబల్ పెట్టింది. సారీ అని పెట్టేసిన నేను. అవునా? సారీ పెట్టేసిన. ఎందుకండి కాదు, నువ్వు ప్రత్యేకంగా 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి ఇదేదో కొన్నావు, కొంచెం పక్క సరుగు చూపిస్తా. ఏం కొన్నా? పక్క సరుగు నేను చూపిస్తా. ఇగో ఇది గిన్నెలు పట్టుకోవడం కొరకు కానీ ప్రత్యేకంగా వచ్చింది కదా. వచ్చిందా రాలేదా? అంటే దాంతో తీయమని కాదు, క్లాత్ తోటి అది తీసి పక్క పెట్టుకున్న తర్వాత గిన్నెను పట్టుకోవాలి కదా. తీసిన తర్వాత దాంతో గిన్నెను పట్టుకొని ఇంకప్పుడు జాగ్రత్తగా గంటతోటి కలుపు. బిర్యానీ చేసేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇక మా ఆయన ఫస్ట్ క్లాత్ పెట్టిన తర్వాతకి మళ్ళీ మా ఆయన అనేసరికి మళ్ళీ అయితే ఈ కట్టర్ అయితే పెట్టుకున్నాను. కట్టర్ అని అంటారు కదా.
ఫీజు కట్టకపోతేనా? అంటే డాడీ చెప్పిండిలేమ్మా, ఏం కాదు. ఇప్పట్లో వెళ్ళవు మేడం, నాకు కొంచెం టైట్ పొజిషన్, నెక్స్ట్ మంత్ కడతా అని చెప్పిన. నెక్స్ట్ మంత్ అయినా సరే డేట్ ఎప్పుడో చెప్పండి అట, పర్టికులర్ డేట్ అంటూ చెప్పాలంట. పడుకున్నావా? పడుకోనిలే. అమ్మ పడుకుంటా చదువు. ఏంది బిడ్డ? ఏం బుక్? బుక్ ఏంది? ఇక్కడ టీవీ ఎవరు చూస్తారు? కుర్చీ చూస్తుంది, కూలర్ చూస్తుంది, బీరో చూస్తుంది. తలకాయ ఆడ పని చేస్తుంది, పని చేయదు. ఎప్పుడు మీ స్కూల్ నుంచి వచ్చినాకనా? ఇక అమ్మ ఈ చెట్టు అక్కడ బయట పూసిరా కొన్ని నీళ్ళు. ఎక్కడ చెట్టు కాట? ఇప్పుడు నిన్ను ఆడబోయమని పంపిస్తాను. ఇటీ ఇటీ నింబోసెత్తి ఇటీ, భయం లేకుండా అయిపోతుంది మమ్మీకి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎలా పోయాలన్నట? చెత్త దాంట్లో పోతానా? చీకట్లో దానికి ఇచ్చి పంపిస్తానమ్మా నువ్వు? తీయాల తొందరగా, ఈ గ్లాస్ కింద పెట్టిరు, తీయాల. బండి స్టార్ట్ అయితే ఆగుడే లేదు అసలు. రిచులే టీవీ చూడమని చూస్తావు కదా, ఈ మధ్యలో ఆడుకుంటూ లేదు, ఏం లేదు, ఊగా పండుకొనే టీవీ చూసుడు గిదే సరిపోతాను నాకైతే. కొన్ని వాటర్ అయితే పోసుకున్నా మూత మీద ఉడకడానికి. మూత మీద పోసిన, ఉప్పు వేసిన కదా, కొంచెం ఉడుకుతుంది. వాటర్ అయితే ఎసరు ఊరింది. తెలుగు కూడా వస్తలే నాకు. టమాటాలా? మళ్ళీ మంట వస్తుంది. ఎర్లీ మార్నింగ్ తినేది. ఎర్లీ మార్నింగ్ అయితే ఏమవుతుంది? టమాటాలకి ఏం కదా అని ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ చెప్పారు కదా, 1 లేదా 2 వెయ్యి. నువ్వు ఫంక్షన్ కోసినట్టు కొయ్యకు. ఇప్పుడు ఇలా మెత్తటి ఏరాలి. టమాటాలు 1 ఉన్నాయా? టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయా? మళ్ళీ తేవాలి కూరగాయలు. అయ్యో బెండకాయలు, మన బెండకాయ కూర మస్తు కుదిరింది తెలుసా? అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అట్లా కుదురుతూ ఉంటుంది. చేయి జారి కొద్ది గొప్ప కారం ఎక్కువ పడడు, ఉప్పు తక్కువ పడడు, అట్లా సెట్ అవుతుంది అన్నమాట కూర టేస్ట్. బియ్యం కడగలే నేను ఇంకా. చపాతీలు ఉన్నాయి కదా, బియ్యం కడిగి పెట్టేసి చపాతీలు తినుకుంటా అన్నం వండేసుకో. ఎందుకు పెట్టా మరి ఇప్పుడు? చింతాలి నువ్వులే, లే అమ్మా లే. నీ బుక్స్ వరకు తీసి చదువుకపోయి నువ్వు చదివిన కాడికి చాలు, కానీ వచ్చినాయి రాదు వల్ల 1 మార్కు రాని 2 మార్కులు రాని. కానీ నువ్వు ఎందుకు డల్ అయినావు? ఏ బుక్ కావాలి చెప్పు నీకు? చాక్మార్ లేదా నీకు? నీ చాక్మార్లు ఏమైనా ఒక్కొక్కరికి 2 ఉండేగా, పోగొట్టినావు కదా. అట్లా అట్లా అసలు ముచ్చట చెప్పాలి, అసలు ముచ్చట చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు అదెవరిది? పని చేయట్లే మరి అది? మరి ఇంకేమైంది? అవి ఎవరి? ఎవరి? నాది కాదంటావు మరి. చదువుకోండి. ఫోన్లు, రిమోటు, ప్యాడు అన్నీ బెడ్ మీదనే.
బెడ్షీట్లు ఎప్పుడు తీసుకుంటుందో మరి బెడ్షీట్లకు ఎప్పుడు ముహూర్తం అవుతుందో. ఇప్పుడు కొనను నేను ఏది, ఆ? ఇప్పుడు ఏది కొనలేదు ఇక. అమ్మ ఎందుకు అంత ఇబ్బంది పడతాను? మంచి టైట్ పొజిషన్ కదా, మరి కప్పులన్నీ బూడాలి ఫస్ట్. కొంచెం తగ్గించుకుందాం గ్యాస్. ఎక్కువ కలిపినా మళ్ళా ఏంది బిడ్డ, కవర్ పని చేస్తుంది దేనికన్నా, అంత పెద్ద కవర్ కదా. రొట్టెలు చేయొచ్చు మీద. జొన్న రొట్టెలా? అవో కట్ చేస్తాంది మరి చూడు. రొట్టెలు తీసుకొచ్చాను. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మీటికి వస్తాను రొట్టెలు చేసి పెడతారు జొన్న రొట్టెలు అనేసి అడిగిరు. చేసి పెడతామని చెప్పు. ఏం చేసి పెడతావు ఫ్రెండ్స్? రొట్టెలు చేసి పెడతావా, రొట్టెలు చేసి పెడతావా? జొన్న రొట్టెలు చేసి పెడతాం ఫ్రెండ్స్, మా ఇంటికి రండి అని చెప్పాలి. అర్థమైందా? అట్లా అడగాలి, అట్లా చెప్పాలి. వాళ్ళు మన ఫ్యామిలీ అమ్మా. అది చూడు ఎట్లా పూసుకుంటుంది, అది చూడు. అంతా ఏమన్నా కుప్పులు ఇట్లా అవుతాయి ఎందుకు చెప్పు, పుయ్యక అట్లా పేస్ట్ పడదు. ఏది గోధుమ పిండి పూసుకుంటే తెల్లగా అవుతారా? పక్కకు పెట్టాడా? మంచిగా బుద్ధిగా అట్లా ఇంత స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని సెల్లెత్తుతాను చూడు. నీకు తన్నులు పడతాయి కానీ నువ్వు తన్నులు తినేదాకా అట్నే చేస్తావు. ఆ రిమోట్ దొక్కు, అట్నే దొక్కు రిమోట్. ఎంతసేపు వండుతావు కూర? ఆ చపాతీలు అయితే చల్లారిపోతా నేను సగం సగం హాట్ బాక్స్కి అయితే. కొడతావా ఏం పడతాను శైలి చెప్తాను. అంటే ఇట్లా అన్నం అనుకున్నా. అదే నీ శైలి ఎప్పుడు చూస్తే కొడతావా? గట్ట గుమ్మరిస్తానే ఏంది? టమాటాలు ఉడుకుతాయి ఇందులో వేస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక పొద్దున్నే లేవాలి అయ్యా, నువ్వు తొందరగా పోవాలా కొంచెం, అంటే లేట్ అవుతుంది. మరి ఎన్నింటికి పెడతాను అలారం? మరి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. 2:40 పెడతాను. లేచి 10 నిమిషాలు కూర్చోవాలి, అట్లయితేనే సెట్ అవుతుంది. లేకపోతే నిద్ర మాత్రం ఏది ఏంది ఏంది ఏమంటారు, నీది అట్లా కనుక ఇటు పోయినట్టు పోయి డ్యూటీ దగ్గరికి, అంటే నువ్వు రోజు పోతా ఉంటావు వస్తూ ఉంటావు కదా, పోయి అట్లా ఈజీగా తెలిసిపోతుంది. 2:40 లేచి ఒక 5 నిమిషాలు అట్లా కూర్చొని బయటికి వెళ్ళి బ్రష్ చేసి ముఖం కడిగి రెడీ అయ్యి ఇంకా కరెక్ట్గా 3:15 వరకు లేదా 3:10 వరకు అక్కడ ఉండాలి. చలి పెడుతుందా? చలి ఎక్కువ ఉండట్లే కదా? పోయేటప్పుడు చలి పెడుతుంది, చలి పెట్టకుండా ఉంటుందా? ఇక సమ్మర్ వస్తుంది ఉన్నదే గోస. కూలర్ చూడాలి ఒకసారి, చాలా ఇప్పుడు 1 year అవుతుంది కదా, పోయిన సమ్మర్లో పక్క పెట్టిన కూలర్, మళ్ళీ చూడాలి ఒకసారి. అప్పుడప్పుడు మధ్యలో కూడా పెట్టాలి కానీ రిపేర్ ఎందుకు వస్తుంది అడ్డగోలిగా? అంటే మరి పెట్టలే కదా మనం ఇంతవరకు, చూస్తే బెటర్, ఎందుకైనా మంచిది. ఆన్ చేయాలి అప్పుడప్పుడు, స్విచ్ చేస్తే ప్లగ్ పెట్టి తిరుగుతుందా లేదా మోటార్ అనేది అర్థమవుతుంది. గుత్తి వంకాయ కూర. ఒకసారి మసాలాతోటి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఉంటుంది పేరు కూడా, గ్రేవీ చేసిన గుర్తుందా? మసాలా గుత్తి వంకాయ. గుత్తి వంకాయలు వంకాయలే ఉన్నాయి, పెద్దదైతే మంచిగా తిన్నది తెలుసా. అవి ఒక్కోసారి మంచిగా ఉడకవు కానీ పర్లేదు, మంచిగా మసాలాలు పట్టించి మంచిగా చేసినది. ఆలుగడ్డ బజ్జి గిట్ట చేయి మధ్యలో వాళ్ళకి. అదే అనుకుంటానా, మొన్నటి దాకా చేసి ఆయిల్ ఫుడ్ గ్యారెలని అన్నంతో ఉల్లిగడ్డలు ఎవరికన్నా ఇస్తానవా ఏంది? నాకు అర్థం కావట్లేదు. నిన్న బిర్యానీలకే 5-6 చికెన్ తెచ్చినా ఉల్లిగడ్డలు కూర్చుడైనా తినుడుకు, ఏదన్నా కూర చేసినా అల్లకి తినుడైనా భయం లేకుండా అయిపోతుంది. ఇప్పటి నుంచి ఇక చిల్లర దేనిగా ఉల్లిగడ్డలు ఒక బత్త వేసుకొస్తా, తానం చేయి అసలు సపరేట్కి. అలవాటైంది మరి అందులో ఇందులో తినుడు అయితే మంచిగా తింటే మంచిదేలే, కానీ ఇప్పుడున్న రేటుకి మరి ఇక 2 కేజీలు 3 కేజీలు పనికిరావు ఇప్పటి నుంచి. ఉప్పు కారం
ఉడికినట్టేనా? చూడు చూడు ఉడికినట్టేలే టమాటాలు. చపాతీలోకి అయితే మంచిగా ఉంటుంది. బాగా మస్తు ఉంటుంది. ముక్కలు ముక్కలు పెట్టుకొని తింటే. అది ఉప్పు వేయలేదా? వేసినమ్మా, వేసిన ఉడుకుతుందిలే. ఉప్పు కారం వేసేస్తే కథం ఇక అదే అవుతుంది. ఇక బంద్ చేసుకుంటా కొద్దిసేపు ఉంచుకొని. కంప్లీట్ అయినట్టే. మసాలా ఇట్లా ఏం చల్లట్లేదు ఫ్రెండ్స్. ఇక మామూలు కొంచెం టేస్ట్ కొరకు చల్లలేదు అన్నీ, కానీ ఇప్పుడు ఏమి వేయట్లేదు. మా ఆయన మసాలాలు తినట్లేదు. వస్తానుండు, నేను కర్ర అందుకుంటా వస్తే. అమ్మా మమ్మీ ఎక్కడుంది? ఇక్కడుంది మమ్మీ, అక్కడుందా? మరి మమ్మీ అనుకుంటే చెప్తానా? చూడండి ఫ్రెండ్స్ అని చెప్పాలా, వినండి ఫ్రెండ్స్ అని. మా మమ్మీ అంటారా నాకు చెప్పు నువ్వు. అవి అంటించుకున్నాం. హెచ్చడి ఎక్కువైపోతుంది రిచ్చమ్మకి అయితే. స్విచ్ ఆఫ్ నీరు వస్తుంది, అదే కదా రీజన్, అదే కదా. లేదు ఓవర్ యాక్షన్ బాగా అయిపోయాను. సౌండ్ పెట్టుకో. టీవీ పెట్టే ఉందా? దా వీడియో ఎండ్ చేద్దురా అన్నాడు. పెట్టే ఉన్నది. సౌండ్ పెట్టుకోమని వీడియో తీస్తానని సౌండ్ తగ్గించారు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఉప్పు కారం అయితే వేసేసిన. కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని పైన అయితే చల్లుకొని ఇక కొద్దిసేపు ఉంచుకొని బంద్ చేసుకుంటా. ఇక కూర అయితే ఎండ్ అయినట్టే. బ్లాగ్ కూడా ఎండ్ అయింది, లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చెప్పదా? చెప్పాలి ఇప్పుడు. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.